నేను మీలో అందరినీ అనుమానిస్తున్నానని చెప్పట్లేదు, కానీ మీలో కొందరి మీద అనుమానం ఉంది. వాళ్ళని నేను గమనిస్తూనే ఉన్నాను. గమనిస్తే గమనించుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారు? ఎండి గారు ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకెలా తెలుస్తుంది? కరెక్ట్ పాయింట్కి వచ్చావు. నిన్న ఎండి గారు పొద్దున్నే ఫ్యాక్టరీకి వచ్చి బయటికి వెళ్ళిందని ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు. ఏం పని మీద వెళ్లారో ఎవరికి తెలుసు? మాకు తెలీదు బాబు, మాకు తెలీదు. ఎండి గారు ఎక్కడికి వెళ్తారో, ఏ పని మీద వెళ్తారో మాకు చెప్పి వెళ్తారా ఏంటి? బావా, ఎండి గారి పిఏగా నాకు తెలుసు. ఏంది భయ్యా నన్ను చూస్తున్నావు? ఆ మ్యాగీని తీసుకెళ్ళిందే నేను. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీరిద్దరూ వేరే ఎవరికైనా చెప్పారా? వామ్మో, నా మీదే అనుమానం వచ్చింది. జాగ్రత్తగా మాట్లాడాలి. నేనెందుకు చెప్తాను భయ్యా? మా మామ ఎందుకు చెప్తాను? ఏమయ్యా, మనకే అవసరం, మేమేం చెప్పలేదు. రే గబ్బునాయలా, వాడు నిన్ను అడుగుతుంటే నన్ను కలుపుతావేంట్రా? అది కాదు మా అయ్యా, ఏం జరిగినా ఇద్దరికీ జరగాలి, అందుకే చెప్పాను. రే చెత్తదవా, చెప్పండి. మీరిద్దరూ వేరే ఎవరికైనా మ్యాగీ బయటికి వెళ్తుందని చెప్పారా? బావా, నేను చెప్పాను బావా. పదు, ఎవరికి చెప్పావు? చెప్పు పదు, ఎవరికి చెప్పావు? రిషి గారికి చెప్పాను. పదు, నువ్వు మ్యాగీ ఎక్కడికి వెళ్ళిందో రిషికి ఎందుకు చెప్పావు? నా దగ్గరికి వచ్చి ఎండి గారు ఎక్కడ అని అడిగితే బయటికి వెళ్ళిందని చెప్పాను బావా. నువ్వెందుకు అడిగావు? నీకేం అవసరం? అది మిషనరీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తెప్పించాలి, దానికి మ్యాగీ మేడం పర్మిషన్ కావాలి. అది అడుగుదామని వచ్చేలోపే మ్యాగీ మేడం లేరు ఇక్కడ, అందుకే పద్దు గారిని అడిగాను.